When you start listening to a story, what runs in your mind? 3 questions ఉంటాయి. ఈ 3 ప్రశ్నలకి సమాధానం yes ఉంటే నేను yes చెప్తాను. This is how I have chosen every single film of my 40 film career. తెలుగు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాకు ఒక్క ముక్క తెలుగు కూడా రాదు. కానీ షూటింగ్కి వెళ్ళే రోజు ముందు నేను తెలుగు నేర్చుకుని సెట్కి వెళ్ళాను. నా దురదృష్టం, నేను తెలుగు హీరోగా పుట్టిన రోజుల్లో కే విశ్వనాథ్ గారు లేరు, బాపు గారు లేరు, జంజాల గారు లేరు, ఎవరు లేరు. అందరూ సుమోలు పేలుతున్నారు, ఫ్యాక్షన్ అంటున్నారు, తొడగొడుతున్నారు. తర్వాత ఫ్రస్ట్రేషన్ పీక్లో ఇక నేను ఇదే ట్రాక్లో ఉంటే నేను కళాకారుడిగా చచ్చిపోతాను అనిపించింది. 7 years నేను తెలుగు సినిమా తప్ప ఏ సినిమా చేయలేదు. తెలుగు ఇండస్ట్రీ తప్ప ఏ ఇండస్ట్రీ నా ఇండస్ట్రీ అని చెప్పలేదు. కానీ అందరూ నన్ను బయటోడు చేశారు. స్టార్డమ్ నాకు అర్థం కాదు. నాకు ఫేమ్ అంటే పడదు. ఎవ్వడూ నన్ను మార్చలేడు. మా అమ్మ నాన్న పాపం చాలా ట్రై చేశారు. వాళ్ళే మార్చలేకుండా వీళ్ళెవరండి అసలు. మీరు ఇప్పుడు గడ్డం మీసని తీసేసి ఇట్లా కూర్చుని ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే ఒక స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే మీరు 15 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటారు. అయినా నిన్న ఒక మనిషిని చూసి ఇది ఏ అని అడిగాను కదా, ఆ ఆలోచన ఎలా వచ్చిందండి వాళ్ళకి. What actually has changed after marriage? నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నా జాగ్రత్తలు సరిపోలేదండి. ఆ ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవడానికి దేవుడు నాకు వరం ఇచ్చాడు. ఇప్పుడు నేను పడిపోతే నాకు అంత దెబ్బ తగలదు, ఎందుకంటే అదితి చూసుకుంటాను. కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేద దాగిన దాన్ని కలవాలే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hello, hi. 2 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని సినీ పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అండ్ యునీక్ పొజిషన్ క్రియేట్ చేసుకున్న ఒక యాక్టర్ ఇవాళ నాతో ఉన్నారు. ఆయన కోసమే కొన్ని పాత్రలు పుడతాయా అని అనిపించేలాగా పర్ఫార్మెన్స్ని ఇరగదీస్తారు. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఐ హ్యావ్ విత్ మీ సిద్ధార్థ్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సిద్ధార్థ్. హాయ్ ప్రేమ గారు. ఐ జస్ట్ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా ఆడినా ఆడకపోయినా మీరు మాత్రం ఇది ఊరికే మొక్కస్థుతి చేయట్లేదు. నిజంగా జెన్యూన్గా వాట్ ఐ ఫీల్ ఐమ్ టెలింగ్. దానికి కారణం కూడా నేను చెప్తాను. ఐ థింక్ యూ జస్ట్ థింక్ దట్ క్యారెక్టర్ ఈజ్ యూ. దానికి ఏదో మీరు హోంవర్క్ చేస్తారని నేను అనుకోను. నాకు ఎందుకు అనిపిస్తుంది అలా కూర్చొని మీరు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆ క్యారెక్టర్ మీరు అది యూ జస్ట్ బతికేస్తారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ బిఫోర్ ఐ స్టార్ట్ అబౌట్ 3 BHK. సిద్ధార్థ్, వెన్ యూ స్టార్ట్ లిసనింగ్ టు అ స్టోరీ, వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్? హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ రోల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మాటలు ఎప్పుడు ఇట్స్ నైస్ టు హియర్ ఫ్రమ్ సీనియర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు కన్ఫెస్ టు ప్రేమ గారు, ఐఎమ్ నాట్ అ బోర్న్ యాక్టర్. నేను పుట్టింది ఈ భూమి మీద యాక్టింగ్ చేయడానికి అని నేను చెప్పను. ఎందుకంటే నేను బై యాక్సిడెంట్ యాక్టర్ అయ్యా. కానీ యాక్టర్ అయిన తర్వాత నేను ఒక ఫిల్మ్ లవర్ కాబట్టి, ఒక బేసిక్ బై నేచర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి ఏది చేసినా 100% జస్టిస్ చేయాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. దట్స్ మై మంత్రా ఇన్ మై లైఫ్. బట్ మీరు అడిగిన ప్రశ్నానికి సమాధానం ఏంటంటే, ఒక కథ వింటున్నప్పుడు కానీ ఒక కథ చదువుతున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ వినటం రాదు. చదువుతారు మీరు? నేను ఎప్పుడు చదువుతాను, నాకు కథ వినటం రాదు. ఏ డైరెక్టర్ అయినా స్టోరీ ఫస్ట్ సినిమా నుంచి నేను స్క్రిప్ట్ చదివి వచ్చాను. నాకు స్క్రిప్ట్ వినటం రాదు. అలా వినాలంటే నేను నాకు ఎలా వినటం వచ్చో దాన్ని బట్టి డైరెక్టర్ నేను ట్యూన్ చేసి ఇలా చెప్పండి, లేకపోతే నాకు అర్థం కాదు. ఒక సినిమా ఒక మనిషి 2 hours కూర్చుని మాట్లాడితే అది నాకు అర్థం కాదు. చదివితే నాకు అర్థం అవుతుంది. చదువుతున్నప్పుడు నాకు నేను ఐ థింక్ మేబీ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ 2003 హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటాను కదా, అప్పుడు నాకు ఈ ప్రశ్న అడిగారు, మీరు ఇన్ ఫ్యూచర్లో ఒక కథ చేయాలంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. నేను ఆ రోజు చెప్పిన అదే సమాధానం ఈరోజు మీతో చెప్తున్నాను.
ఎందుకంటే ఒక్కటి నాకు ఏది ఐ నెవర్ ఫర్గెట్ ఎనీథింగ్. నాకు ఏది మర్చిపోదు. ఎలిఫెంట్స్ మెమరీ అంటారు కదా, ఏది మారదు. నేను ముందుకన్నా కానీ నేను నాలాగే ఉండగలుగుతాను కదా, నా మది మాటే వింటాను కదా, ఆ టైపు. బట్ ఆ 3 questions ఉంటాయి. ఫస్ట్, డూ ఐ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్? ఒక కథ చదువుతున్నప్పుడు ఈ సినిమాని నేను థియేటర్కి వెళ్ళి చూడడానికి ఇష్టపడతానా? సెకండ్ ప్రశ్న, ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతానా లేకపోతే నేను ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతానా? థర్డ్, ఈ సినిమా చేస్తే కనుక సిద్ధార్థ్ అనే మనిషి ఏదైనా కొత్తగా నేర్చుకుంటాడా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం ఎస్ ఉంటే నేను ఎస్ చెప్తా. దిస్ ఇస్ హౌ ఐ హావ్ చోజన్ ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ ఆఫ్ మై 40 ఫిల్మ్ కెరియర్. ఇంకో విషయం ఏంటంటే, మనకు వచ్చే సినిమాల నుంచే మనం సినిమా చూస్ చేయగలం. యాక్టర్ ఇస్ ద లాస్ట్ పర్సన్ ఇన్ అ సినిమా, రైటర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ అంటే యాక్టర్ ఇస్ ద లాస్ట్ పర్సన్. నేను అనుకున్నా నేను సినిమాని మార్చలేను. నేను బెస్ట్ ఆఫ్ ద రైటర్స్ని సెలెక్ట్ చేయగలను, నేను బెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ని సపోర్ట్ చేయగలను, వాళ్ళు చూపించే మార్గంలో నేను నడించగలను. కానీ నేను ఏ రోజు సినిమాని కంట్రోల్ చేసి మార్చడానికి యాజ్ అన్ యాక్టర్ ట్రై చేస్తానో నేను బాగుండను, సినిమా బాగుండదు. ఒక యాక్టర్ ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్నప్పుడు అది బ్రేక్ చేసి బయటకు రావటం ఈజీయా కాదా? మీరు దాన్ని ఎలా బ్రేక్ చేయగలిగారు? అంత ఫ్యాన్ ఫాలోయింగ్, అంతమంది అమ్మాయిల ఫాలోయింగ్, అబ్బాయిల ఫాలోయింగ్, అంతమంది ఇష్టపడేవాళ్ళు, వీళ్ళందరినీ మనం ఏమైనా అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నామా? ఇవన్నీ నడిచాయా మైండ్లో? ఎట్లా ఉంటుంది అప్పుడు? నేను అంత ఆలోచించలేదు అని మాట చెప్పినా అది అబద్ధం, లేదా నేను దీని గురించి ప్రతిసారి పూర్తిగా ఆలోచించాలని చెప్పినా అది అబద్ధం అవుతుంది. నేను నా పరిస్థితులకి రియాక్ట్ అయ్యా. నాకు యాక్టర్ అవ్వాలని కల లేదు, నేను రైటర్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. నేను యాక్టర్ అయిపోయాను. అయిన తర్వాత నాకు ఇది వద్దు, నేను మళ్ళీ వెళ్ళిపోతానని అనిపించింది. కానీ అప్పుడు పెద్దలు అందరూ అడ్వైస్ ఇచ్చారు, కాదు, దిస్ ఇస్ అ న్యూ థింగ్ దట్ లైఫ్ హెస్ గివెన్ యూ, కొంతసేపు గివ్ ఇట్ సమ్ టైం, ఇంకా కొన్ని రోజులు యాక్టింగ్ చేద్దాం, లేకపోతే బాయ్స్ తర్వాత నేను మళ్ళీ యాక్టింగ్ చేస్తాను నాకు నమ్మకం లేదు. కానీ సెకండ్ ఫిల్మ్ మణిరత్నం గారు ఇచ్చారు రిలీజ్ ముందే, సో అది సెకండ్ ఫిల్మ్ అయిపోయింది. తర్వాత నేను యాక్టింగ్ చేయను అన్నా. థర్డ్ ఫిల్మ్ ఎంఎస్ రాజ్ గారు ఇచ్చారు, వేరే ఊరు నుంచి వచ్చి నాకు. దాని కొరక నేను తెలుగు నేర్చుకోవడం జరిగింది, తెలుగు సాహిత్యం గురించి, తెలుగు కవితల గురించి, తెలుగు ఫిల్మ్స్. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. సో నేను ఆ తెలుగు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాకు ఒక్క ముక్క తెలుగు కూడా రాదు. కానీ షూటింగ్కి వెళ్ళే రోజు ముందు నేను తెలుగు నేర్చుకుని సెట్కి వెళ్ళాను. తర్వాత ఇక లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే నేను అందరికీ లైఫ్లో ఒక మూమెంట్, ప్రతి స్టార్కి, అట్లీస్ట్ ఐ డోంట్ లైక్ టు కాల్ మై సెల్ఫ్ స్టార్, స్టార్డమ్ చూసిన ప్రతి వ్యక్తికి ఈ అనుభవం ఉంటుంది. థియేటర్ లోపలికి వెళ్ళాను, ఎవరికి నా మొహం తెలియదు. థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు సెక్యూరిటీతో వచ్చాను, ఎందుకంటే అందరికీ నా మీద ఒక ప్రేమ పుట్టింది. ఎందుకంటే స్క్రీన్ మీద ఏదో ఒకటి జరిగింది. నేను మామూలు మనిషిని, నా మీద ఎవరికి ప్రేమ పుట్టే అంత నేనేం చేయలేదు. కానీ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరు కలిసి నాకు నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానే ఇచ్చారు. సంతోష్ అనే ఆ పాత్రని బయటకు వచ్చి వాళ్ళు స్టార్ చేశారు. దాని తర్వాత నా నెక్స్ట్ నిర్ణయం ఏం ఉండాలి? మంచి ప్రొడ్యూసర్ని చూసి, మంచి డైరెక్టర్ని కలిసి, మంచి కథని విని పెద్ద స్టార్ అయిపోవాలి. నేనేం చేశాను? సొంత స్క్రిప్ట్ రాసి చుక్కులో చంద్రుడు తీశాను. అది పిచ్చితనమా, అది గట్సా, అది బ్రిలియన్సా అనేది నేను చనిపోయిన తర్వాత హిస్టరీ చెప్తుంది. నాకు అప్పుడు తెలియదు. నాకు అలా నాలాగే నేను ఉంటానని, నువ్వు వస్తానని వద్దంటున్న తర్వాత నేను చేసిన సెకండ్ ఫిలిం నా ఓన్ స్క్రిప్ట్. దాని తర్వాత ఏం చేశాను? రంగ్ దే బసంతి చేశాను. అది బ్లాక్ బస్టర్ అయింది. రంగ్ దే బసంతి ప్రీమియర్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ నన్ను ఆపేశాడు. నువ్వు వెళ్ళలేవని, నీ దగ్గర పాస్ లేదన్నాడు. నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను అన్నాను. బాబు కథలు చెప్పొద్దు అన్నాడు. కాదండి, ఆ పోస్టర్ మీద చూడండి సిగరెట్ కాల్స్తున్నాడు. నేను చెప్తుంది కరెక్టే, కానీ ఎలా నమ్మాలంటే అమీర్ ఖాన్ గారు పైనుంచి వచ్చేసారు కిందకి. ఏంటి వాటిని బ్లాక్ ఆపేశారా బయట అని, రారా అని ఆయన వచ్చి నన్ను కౌగలిస్తూ నన్ను లిఫ్ట్ లో తీసుకెళ్లారు. ఆ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు అమీర్ ఖాన్ గారు ఆయన సెక్యూరిటీ గార్డ్స్ నాకు ఇచ్చారు. సో నేను ఒక సినిమాలో అక్కడ స్టార్ అయిపోయాను. నాకు రంగ్ దే బసంతి, బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే అన్ని 18 months లోపల జరిగింది. కానీ దాని తర్వాత నాకు నచ్చిన సినిమా నాకు రాలేదు. నువ్వు చేస్తే ఇదే చేయాలన్నారు కొంతమంది, నువ్వు ఇది కూడా చేయలేవు అనుకున్నారు కొంతమంది అన్నారు, ఇది చేస్తే నువ్వు బాగుంటుందని చాలా మంది అన్నారు.
నేనేం చేస్తే బాగుంటాను నీకెలా తెలుసు నేను అన్నాను. నా హార్ట్ మాట విని అలా ట్రై చేసి బోర్ కొట్టింది నాకు. ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఐ వాజ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. తర్వాత నేను ఆనెస్ట్గా కెమెరాని చూసి జనాలతో మాట్లాడటం మొదలెట్టాను. అది ఇంకా బ్యాక్ ఫైర్ అయింది. నా దురదృష్టం, నేను తెలుగు హీరోగా పుట్టిన రోజుల్లో కె విశ్వనాథ్ గారు లేరు, బాపు గారు లేరు, జంజాల గారు లేరు, ఎవరు లేరు. అందరూ సుమోలు పేలుతున్నారు, ఫ్యాక్షన్ అంటున్నారు, తొడగొడుతున్నారు. నాకేం అర్థం కాలేదు. సో నాకు చాలా బ్యాడ్ లక్ అనిపించింది. చాలా మంది అన్నారు, ఇంత లక్కీగా పుట్టావు, హీరో అయిపోయావు, ఏంట్రా బ్యాడ్ లక్. ఆ మాట కాదండి. ప్రతి మనిషికి వాడేం కావాలో అది జరగకుండా ఇంకేదో జరుగుతుంటే మీ సంతోషంలో నా సంతోషం నేను వెతకాలంటే నేను ఎలా వెతుకుతాను? తర్వాత నేను అన్నాను, కాలండి ఈ టైంలో నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ నన్ను ఏం చేయనివ్వలేదు. దే ఆర్ నాట్ లెటింగ్ మీ డూ ఎనీథింగ్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. యాక్షన్ స్క్రిప్ట్ వెతికితే నువ్వు కొడితే ఎవరు నమ్మరు అన్నారు. అది నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇది జరిగింది. తర్వాత ఫ్రస్ట్రేషన్ పీక్లో ఇక నేను ఇదే ట్రాక్లో ఉంటే నేను అసలు కళాకారుడిగా చచ్చిపోతాను అనిపించింది. సో నేను మానేశాను. నువ్వేంట్రా ఈ నిర్ణయం తీసుకోవటం, మేము నిన్ను బ్లాక్ చేస్తామని చాలా మంది చేశారు. వాళ్ళతో గొడవ పెట్టుకోవాలా లేదా పరిగెడుతూనే ఉండాలా అనే ప్రశ్నానికి సమాధానం నేను పరిగెట్టడం మొదలెట్టాను. 2011లో నిర్ణయం తీసుకున్నాను. నా కెరియర్ని నేనే రీసెట్ చేస్తున్నాను. 2011లో నా కంపెనీ మొదలెట్టా, ఎటాకీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. తమిళకి వెళ్ళి మెడ్రాస్లో కాదలిల్ సొదప్పదెప్పడి అని ఇండియాలో ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ని డైరెక్టర్ చేశాం. సో ఆ సినిమా తెలుగులో లవ్ ఫెయిలియర్ అని వచ్చి రిలీజ్ అయింది. ఆ తర్వాత నేను అంతకు ముందు 7 years నేను తెలుగు సినిమా తప్ప ఏ సినిమా చేయలేదు. హైదరాబాద్ తప్ప ఏ ఊరిని నా ఊరు అని చెప్పలేదు. తెలుగు ఇండస్ట్రీ తప్ప ఏ ఇండస్ట్రీని నా ఇండస్ట్రీ అని చెప్పలేదు. కానీ అందరూ నన్ను బయటోడు చేశారు. నేను మాట్లాడిన అన్ని మాటలు మర్చిపోయి నన్ను ఏదో చెప్పారు. మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుని నా ఇన్నసెన్స్ ప్రూవ్ చేయాలా లేదా పరిగెడుతూనే ఉండాలంటే నేను పరిగెడుతూనే ఉన్నాను. సో 2011లో వచ్చిన డిసిషన్, ఒక ప్రొడ్యూసర్గా మారాలి, సొంత డబ్బులతో నాకు నచ్చిన సినిమా నేను తీయాలి అని మొదలెట్ట ప్రస్థానం. నా కంపెనీలో నేను 4 సినిమాలు తీశాను. లవ్ ఫెయిలియర్ తీశాను, గృహం అనే సినిమా తీశాను నా సొంత స్క్రిప్ట్, జిల్ జంగ్ జక్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ తీశాను, తర్వాత చిన్న తీశాను. ఈ 4 సినిమాలు నేను నా సొంత డబ్బులతో తీసిన సినిమాలు. ఆ 4 సినిమాలకి ఒక్కొక్క సినిమాకి సంబంధమే ఉండదు కూడా. ఆ 4 సినిమాల్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం, బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు, నాలా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, కులం పేరు ఫ్యామిలీ పేరు లేకుండా వాళ్ళ నమ్మకం, వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం పెట్టి వచ్చిన యంగ్స్టర్స్కి నేను ప్లాట్ఫామ్ ఇచ్చాను. సో నేను నా పరిస్థితుల ప్రభావం, నాకు ఇచ్చిన లైఫ్ డెస్టినీని నేను క్వశ్చన్ చేసి నాకు కావాల్సిన లైఫ్ని నేను నా కోసం చేసుకున్నాను. ఎప్పుడు కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ కాలేదా అన్నది నా ప్రశ్న. అంటే ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దే టెల్ యూ దట్ అరే మ్యాన్ యూ హ్యావ్ దిస్ పొటెన్షియల్ టు బీ అ స్టార్, యు ఆర్ దేర్ అని చెప్తుంటారు. సో what was going through I had the potential to be an actor which they don't understand. That's what I'm saying. అప్పుడు మీరు చెప్పగలిగారు. అదే మాటని అన్నాను కదా, నాకు స్టార్డమ్ నాకు అర్థం కాదు, నాకు ఫేమ్ అంటే పడదు. నేను ఆ రోజు ఎలా ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతూ భోన్ చేస్తూ అందరితో సరదాగా కబుర్లు చెప్తూ మాట్లాడుతూ లైఫ్ని గడపాలనుకున్న ఒక కుర్రోడు ఇంకా అదే చేస్తున్నాను. నిన్న కూడా నా ఫేవరెట్ కొట్టుకెళ్ళి నేను తిని వచ్చా. ఏంటండి మీరు? ఏంటండి నేను 20 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నా. నేను ఇక్కడ హీరో అవడానికి రాలే. ఈ ఇండస్ట్రీకి వచ్చే ముందే నేను ఫుల్గా ఫార్మ్ అయిన ఒక చాలా అరగెంట్, చాలా ఇండిపెండెంట్, చాలా ముండితనం ఉన్న ఒక కుర్రోడు నేను. ఎవ్వడూ నన్ను మార్చలేడు. మా అమ్మ నాన్న పాపం చాలా ట్రై చేశారు, వాళ్ళే మార్చలేకుండా వీళ్ళెవరండి అసలు. అందులో ఫేమ్ అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ మర్యాద గౌరవం అది ఒక్కసారి వచ్చేస్తే ప్రతిరోజు మీరు దాన్ని అర్న్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక్కొక్క రూమ్కి వెళ్ళి మొట్టమొదటిసారి మీరు మీ రెస్పెక్ట్ని సంపాదించుకోవాలి. లేదు నేను స్టారు, నేను ఏం చేసితే అది అదంతా నా పెంపకం కాదు. ఐ డోంట్ నో హౌ టు బిహేవ్ లైక్ దట్. టెల్ మీ సిద్ధార్థ్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు మీరు.
ఓకే, దట్ MBA, దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్, దట్ కైండ్ ఆఫ్ అంటే కనెక్షన్ టువర్డ్స్ పీపుల్ ఆఫ్ వేరీడ్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ వాట్ ఎవర్, ఇదేమైనా నిజంగా మీ అంటే ప్రిమిటివ్ ఇయర్స్లో మీ క్యారెక్టర్ని ఇంత స్ట్రాంగ్ చేయడానికి ఏమైనా దోహదపడ్డాయా? అంటే దిస్ ఇస్ హౌ ఐ యామ్, దిస్ ఇస్ హౌ ఐ థింక్, దిస్ హౌ ఐ వాంట్ టు డూ అనడానికి. ఎస్పీ జైన్కి వెళ్ళే ముందు, ఎస్పీ జైన్ తెలియని వాళ్ళకి ఇట్స్ అన్ MBA ఇన్స్టిట్యూట్ ఇన్ బాంబే. నేను నా మార్కెటింగ్ MBA అక్కడ నుంచి చదివాను. MBA చేసే ముందు నేను కాలేజ్లో ఉన్నప్పుడు వరల్డ్ యూనివర్సిటీస్ డిబేటింగ్ ఛాంపియన్షిప్లో I participated. Okay. I was one of the highest rated debaters in India in English. వేరే వాళ్ళ డబ్బులతో ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను సొంత డబ్బులతో ఇంటర్నేషనల్ టికెట్ ఫస్ట్ టైం 27 ఏజ్లో కొన్నా. అంతవరకు నాకు వచ్చిన అన్ని టికెట్స్ స్కాలర్షిప్ కానీ వేరే వాళ్ళు డబ్బులతోనే వెళ్ళాను నేను. సో ఎస్పీ జైన్లో ఆ ఇంటరాక్షన్, అక్కడ ప్లేస్మెంట్స్లో నేను జాబ్ తీసుకోను అని మా నాన్నతో చెప్పడం, అదే ప్లేస్మెంట్స్ని నేను ఆర్గనైజ్ చేయటం, నా బ్యాచ్మేట్స్ అందరినీ 3 రోజుల్లో ప్లేస్ చేయటం, తర్వాత మణిరత్నం గారి దగ్గర 2000 జీతం కోసం వచ్చి చేరటం, ఇవన్నీ నేను మీ దృష్టిలో సక్సెస్ అయ్యాను అని మీరు అనుకుంటే ఇవన్నీ చాలా మంచి స్టోరీస్. ఒక మంచి కుర్రోడు గురించి, మంచి తెలివితేటలు ఉన్న కుర్రోడు గురించి మాట్లాడుతున్నట్టు. కానీ నేను మీ దృష్టిలో ఆ సక్సెస్ సంపాదించుకోలేదు అనుకోండి, ఆడు పిచ్చోడండి. లైఫ్ ఆడికి ఏమి ఇచ్చినా ఆడు దాన్ని విసిరేసి వచ్చేసాడు. మంచి ఉద్యోగం వచ్చింది, అది వదిలేసి సినిమాకి వచ్చి మోసం పోయాడు అని నా ప్రతి డిసిషన్ని మీరు తిట్టగలరు. కానీ మా అమ్మ ఒక విషయం చెప్పింది చిన్నప్పుడు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందరినీ ఏమైనా పర్లేదు ఫేస్ చేసుకుంటామని మా అమ్మని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో కూడా ప్రాబ్లంతోనే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు వెల్ విషర్ ఒక మంచి వెంకట సుబ్బారావు అంకుల్ని ఒక అంకుల్ ఉండేవారు. ఆయన అన్నారు మా నాన్నతో, మా అమ్మతో, అప్పుడు మా అమ్మ రిసెప్షనిస్ట్ యాడ్ ఏజెన్సీలో, ఆయన ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఆయన చెప్పారు, చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోగలి అని జోక్గా చెప్పారు. కానీ ఇలా చెప్పారు, లవ్ మ్యారేజ్ చేసిన తర్వాత రేపు ప్రాబ్లం ఉంటే ఎవ్వరు రారు, నువ్వు తీసిన నిర్ణయానికి నువ్వే మొత్తం బాధ్యత తీసుకుని యూ హ్యావ్ టు లివ్ త్రూ యువర్ లైఫ్ అన్నారు. రేపు ఏదైనా అయితే నా ఉద్దేశంతో, నా కాన్ఫిడెన్స్ తో నేను తీసుకున్న నిర్ణయం. వెరీ ట్రూ. ఫూల్స్ కాన్ఫిడెన్స్ అంటారు చూడు, 100% కరెక్ట్ సిద్ధార్థ్. బట్ నేనేమనుకుంటున్నానంటే, మీ ఆ ప్రిమిటివ్ ఇయర్స్, ఆ ఫార్మేటివ్ ఇయర్స్, ద ట్యూటిలేజ్ విత్ మణిరత్నం గారు, వాట్ ఎవర్, ఐ థింక్ దట్ హ్యాస్ రియలీ మీ థాట్ ప్రాసెస్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని ఐ థింక్ అండి. చిన్నప్పటి నుంచి నేను ఎవరిని దేన్ని రెస్పెక్ట్ చేస్తాను, నేను ఎలా ఉండాలనిపిస్తుందో నాకు, ఇది చిన్నప్పటి నుంచి నేను ఏదేది కలకన్నాను, ఏదేది డిసిషన్ తీసుకున్నానో అది నన్ను చాలా బాగా అర్థం చేసుకుని నేను చేశాను. సో 25-30 years తర్వాత ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ నన్ను అర్థం చేసుకుని చేశాను కాబట్టి నేను ఇంకా అలాగే మాట్లాడుతున్నాను. అందుకే మేబీ చూడడానికి కూడా ఇంకా అలాగే ఉండిపోయాను. మీరు అదే అడిగారు కదా, అమృతం తాగుతున్నాను. మీకు నన్ను ఇప్పటి నుంచి తెలుసు. మీకు నేను ఒకటి చెప్పనా మీకు, బొమ్మరిల్లు సంగతి పక్కన పెట్టండి. బొమ్మరిల్లు టైంలో ఓకే సరే, మీరు అప్పుడు 25-26 ఏళ్ళు ఉండొచ్చు. ఈ సినిమాలో కూడా మీరు చిన్నతనం ఉన్న ఒక అద్భుతమైన మొహం, అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నేను ఒకసారైనా నేను అద్దం చూసారా? నేను అద్దం చూసుకో, నాకు అద్దంలో నా ఫేస్ చూసి నేను ఎవరో అని తెలియాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరో నాకు లోపల నుంచి తెలుసు. నా ఫేవరెట్ యాక్టర్స్ కమల్ హాసన్, ఎస్వి రంగారావు. ఇది నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను. ఎస్వి రంగారావు ఆయన వయసు కంటే చాలా పెద్ద సీనియర్ యాక్టర్స్ రోల్ చేశారు. కానీ ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎలా అండి, మీరు చూడని ఒక లైఫ్ని ఎలా మీరు ప్రారంభించగలుగుతున్నారని ఎవరు రంగారావు దగ్గర అడగలేదు. సిద్ధుగా ఉంటాడు, అది మీకు యూత్ఫుల్గా కనిపిస్తుంది. కానీ ఈ రోల్ తీసుకోవడానికి నాకు ఒక్క రోజు కూడా భయం వేయలేదు. ఐ డోంట్ హ్యావ్ ఫియర్. కానీ నాకు ఐ వాంటెడ్ ద రెస్పాన్సిబిలిటీ. చాలామంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయడానికి ట్రై చేశారు. ఆడియన్స్ దాన్ని చూసి ఓహో ఈడు యూత్ఫుల్గా ఉన్నాడు కాబట్టి ఈడు ఈ రోల్ చేయగలుగుతున్నాడు అంటే దట్స్ నాట్ యాక్టింగ్. కరెక్ట్. ఎస్వి రంగారావు ముసలోడలో ఉన్నాడు కాబట్టి ముసలోడు రోల్ వేశారా? ఆయన నాన్న, ఆయన పెద్ద నాన్న, ఆయన ఇంట్లో పెద్దోళ్ళని చూసి వాళ్ళ దగ్గర మేనరిజమ్స్ నేర్చుకుని
దాన్ని ప్రాసెస్ చేసి రైటర్తో సలహా తీసుకుని డైరెక్టర్ డిరెక్షన్స్ తీసుకుని ఒకటి చేస్తాం కదా. లేకపోతే పెద్ద ఎన్టీఆర్ గారు దుర్యోధన రోల్ ఎలా చేశారు. నా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం తినాలో ఆయనే నాకు ఇస్తారు, కరెక్ట్ టైంకి వాటర్ జ్యూస్ అని ఇస్తారు, కరెక్ట్ టైం పడుకోబెడతారు, మంచి క్రీమ్. ఐ అగ్రీ యువర్ మేకప్ మ్యాన్ ఇస్ డూయింగ్ అ బ్రిలియంట్ జాబ్. బట్ నేను ఒక విషయం చెప్పనా మీకు, మీరు ఇప్పుడు గడ్డం మీసని తీసేసి ఇట్లా కూర్చుని ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే ఒక స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే మీరు 15 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటారు. అయినా నిన్న ఒక మనిషిని చూసి ఇది ఏ అని అడిగారు కదా. ఎవరండి అడిగింది అట్లా? ఒక మనిషి అడిగాడు, అడిగే ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛతో అడిగాడు, ఇదేంటి ఏఐయా హార్డ్ వర్క్ అని. ఆ క్వశ్చన్ నేను నైట్ ఫుల్ మొత్తం నా పొద్దున్న నుంచి నేను శివగారితో అదే అంటున్నాను. ఆ ఆలోచన ఎలా వచ్చిందండి వాళ్ళకి. నాకు అదే నేను అన్నా, గటోట్కచుడుగా సావిత్రి గారు యాక్ట్ చేస్తున్నప్పుడు అది ఏఐయా హార్డ్ వర్క్ ఆ రెండు కాదమ్మా, అది యాక్టింగ్ అమ్మా, అది మా బతుకమ్మా, అది మీరు సరస్వతి తల్లి ఇచ్చిన వరం మాది. ఇప్పుడు ఈ 20 ఏళ్ల మీ ప్రస్థానంలో మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, ప్రింట్కి ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా మందికి. అప్పటికి ఇప్పటికి ఏం నోటీస్ చేశారు? ఏమైనా అంటే ఒక నెగటివిటీ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏమైనా బాగా పెరిగిపోతుందని మీకు ఏమైనా అనిపిస్తుంది? కాదండి, బయట వాళ్ళ గురించి మాట్లాడకూడదని మా అమ్మ నాన్న చెప్పారు, బట్ నా గురించే చెప్తాను. నా పెళ్ళాం మేకింగ్ షూర్ దట్ బయట ఎంత విషయం నెగటివిటీ ఉన్నా నేను ఇంకా ఎక్కువ పాజిటివ్ గానే ఉండాలి. నేను దానికి ఎలా రియాక్ట్ అవుతానో అది నా కంట్రోల్లో ఉంది. బయట వాడు బూత్ అన్నా కూడా ఆ బూత్ ని రియాక్ట్ అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు కెలుకుతున్నారు అండ్ నీకు వెంటనే సమాధానం వచ్చేస్తుంది నీ నోటుకి. అది అర్థం చేసుకునే పొజిషన్ లో వాళ్ళు ఉండలేరు. సో అన్ని మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి, మనం పాజిటివ్ ఆలోచిద్దాం. సో వరల్డ్ ఇస్ వెరీ నెగటివ్ అండి. అందులో నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మెయిన్గా ఈ జనరేషన్లో ఉన్న చిన్నపిల్లల గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది. ట్రోలింగ్, ర్యాగింగ్, చిన్నపిల్లలు ఇంకో పిల్లల్ని టార్చర్ చేయటం అన్నీ ముందు నా జనరేషన్లో కాలేజ్లో జరిగింది. ఇప్పుడు యూకేజీ తర్వాత స్టార్ట్ అవుతుందండి. ప్రతి వాడు పెద్ద మనిషిలా అది కాదు, ఒక హేట్ఫుల్గా మాట్లాడుతున్నారు. అందులో వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ అనుకోండి. ఇప్పుడు మీడియా ఉండొచ్చు, ఒక నెగిటివ్లో డిస్గస్టింగ్ దరిద్రమైన ఒక థంబ్నెయిల్ పెడితేనే దాన్ని క్లిక్ చేస్తారంటే మన బతుకు ఏమవుతుంది? ఒక సినిమా ఎలాగైనా మీరు చూసి తీరాలని నేను ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఒకటి చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చూపించి దెన్ ఇట్ బికమ్స్ వెరీ స్కేరీ వాట్ వీఆర్ డూయింగ్. సో పిల్లల గురించి చాలా కొంచెం కన్సర్న్ ఉంది. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, వరల్డ్ ఇస్ ఆల్వేస్ వరల్డ్. ప్రేమ గారు, మనం ఫస్ట్ జనరేషన్ కాదు. మళ్ళీ ఎవ్రీ 50 years సేమ్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక బేసిక్ క్వాలిటీ ఉంది మీలో, వేర్ you stand for justice, or you voice out your opinion, you say what is right, what is wrong according to you, and you are very blatant about it. అంటే మీరు చాలా ఆనెస్ట్గా మీరు రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు. అయ్యేవారు, ఇప్పుడు ఆపేశారు. బట్ చెప్పండి, ఎప్పుడైనా అలా మిమ్మల్ని మీరు ఇట్లా కర్బ్ చేసుకుంటుంటే మీరు సఫర్ అవ్వరా లోపల? ఐ నాట్ గెటింగ్ సఫకేటెడ్? నా గురించి నేను పుట్టినప్పటి నుంచి ఒక మాట వాడతారండి, ఒక పదం వాడతారండి, నేను చాలా ఆరగెంట్ అంటారు కదా. నేను చాలా కేర్ తీసుకుని నా అద్దం చూసి నేను మాట్లాడితేనే కదా నేను ఆరగెంట్, నేను మాట్లాడటం మానేస్తాను. తర్వాత అర్థమైంది నా మాటలకి నా ఆరగెన్స్కి సంబంధమే లేదు. ఎందుకంటే నేను మీ ముందు తల దించుకోను అని ఇలాగే తల ఎత్తి మీ ముందు కూర్చుంటే నేను అరగంటని. అంతే, నేను ఇలా మీ ముందు ఉన్నాను. నేను చాలా చూశాను, చిన్న వయసులో కొంచెం పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే పట్టుకుని కిందకి తీస్తారు మమ్మల్ని. నాకు అంత రెస్పెక్ట్ లేదు నీ మీద. నేను నమస్తే పెడుతున్నాను, రా బాబు అని పెట్టుకుని కిందకి తీసుకెళ్తారు. నేను ఏం చేస్తున్నారండి, నాకు నీ కాళ్ళు టచ్ చేయడంలో ఏ ఇష్టం లేదు అంటాను. అది నా అరగెన్స్ కాదు, అది నేను. సో ఇలాంటిది 1000 ఉంటాయి. నేను నన్ను కర్బ్ మ్యాక్సిమం చేసిన మీకు నన్ను చూస్తుంటే మీకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని మార్చడానికి నేను ఏమీ చేయలేను, ఎందుకంటే అది మీలో ఉన్న ప్రాబ్లం. వీడు బాగుండకూడదురా, వీడిని చూస్తేనే ఇరిటేట్ అవుతున్నాను రా. నేను ఏం చేయలేదు కదా, నేను నాలాగే కదా ఉన్నాను. సో అలాంటి వాళ్ళు నేను ఉండకూడదని వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేసుకోవడం నా బాధ్యత కాదు. ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై లైఫ్. నేను మీ ఇంటికి వచ్చి మీ లైఫ్లో ఏ కాంప్లికేషన్ పెట్టలేదు. అలా మీ లైఫ్ని దరిద్రంగా చేసే మనుషుల్ని మీరు దేవుడిగా చూస్తున్నారు. సో ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ వాట్స్ హ్యాపెనింగ్. ఐ వాంట్ ఎవ్రీబడి టు లవ్ దెమ్సెల్వ్స్. మీరు ఎలా ఉండాలనిపిస్తుందో నన్ను చూసి మీరు ఏదైనా నేర్చుకుంటారంటే ఈడు పుట్టినప్పటి నుంచి ఈడికి ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు. ఈ ప్రభుగాడికి నా లాంటి ప్రివిలేజ్ లేదు. అది మీరు సినిమా చూస్తే ఆడి లైఫ్లో జరిగిన విషయాలు ఎందుకు జరిగినాయి
దానికి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉందని సినిమాలో మీరు చూస్తారు. కానీ నాది నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. నా గెలుపులో ఇంకో మనిషికి కోపం వస్తే, వాళ్ళకి చిరాకు వస్తే, అది నా ప్రాబ్లం కాదు. సో వెన్ సంబడి ట్రీట్స్ యూ బ్యాడ్లీ, అది వైలెన్స్ ఉండొచ్చు, మీ గురించి ఒక చెత్త మాట చెప్పడం ఉండొచ్చు, మిమ్మల్ని రాంగ్గా అండర్స్టాండ్ చేసుకోవడం, అది వాళ్ళ సిక్నెస్, అది ఒక డిజీజ్. అది ఆ డిజీజ్కి వ్యాక్సినేషన్ మీ చేతిలో లేదు, వాళ్ళే ఆ డిజీజ్కి వ్యాక్సినేషన్ వెతుక్కోవాలి. సో ఐ జస్ట్ ట్రై టు మేక్ షూర్, అండ్ ఎవ్రీథింగ్ టేక్స్ ఎఫర్ట్ ప్రేమ గారు. ఐఎమ్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నేను సొల్యూషన్ చెప్పలేదు, నేను నా జర్నీలో అప్పుడప్పుడు నేను తీసుకున్న టాబ్లెట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ టాబ్లెట్స్ ఏంటంటే నా లైఫ్ లో వచ్చిన మంచోళ్ళు నాకు ఇచ్చిన టాబ్లెట్స్ అవి. సో నేను ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు బి అ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. సో నేను ఒకప్పుడు మాట్లాడటం మానేస్తే అంతా అయిపోతుంది అనుకున్నా, తర్వాత నేను సినిమా వదిలేసి వెళ్ళిపోతే అంతా తీరిపోతుంది ప్రాబ్లం అన్నాను. దెర్ ఇస్ నో సొల్యూషన్. ఎవ్రీ డే ఇస్ అ న్యూ ప్రాబ్లం, ఎవ్రీ డే ఇస్ అ న్యూ జర్నీ. సో నేను తీసుకున్నది, పొద్దున్న లేచేటప్పుడు యూ షుడ్ వేకప్ హ్యాపీ, నైట్ పడుకునేటప్పుడు యూ షుడ్ గో టు స్లీప్ హ్యాపీ. ఈ 2 విషయాలు తప్ప ప్రపంచంలో ఏది మీ కంట్రోల్లో లేదు. మీ నిద్ర, మీ ప్రశాంతం అంతే, మీ హ్యాపీనెస్ మాత్రమే మీ చేతిలో ఉంది. ఐ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై హ్యాపీనెస్ లాంగ్ బ్యాక్. సో నోబడీ హ్యాస్ పవర్ ఓవర్ మీ. మీరు ఎంత పెద్ద మనిషి మీ దృష్టిలో ఉన్నా, నేను మీ దగ్గర తల దించుకోను. నాకు మీ మీద రెస్పెక్ట్ లేదంటే నేను నిన్ను రెస్పెక్ట్ ఇవ్వను. అది నా ఇష్టం, నా స్వేచ్ఛ, నేను అలాగే ఉంటాను. వండర్ఫుల్ సిద్ధార్థ్. నౌ బిఫోర్ వి ఎండ్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3BHK. 3BHK ట్రైలర్ చూస్తే అందరు ఇట్లా కదిలిపోయారు యాక్చువల్గా. ఎందుకంటే చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. కొంతమంది తీర్చుకోగలుగుతారు, కొంతమంది తీర్చుకోలేరు. మీరు నిన్న ఒక మాట అన్నారు, నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో నేను సొంతగా ఇల్లు కొనుక్కోలేకపోయాను, ఈ మధ్య కొనుక్కోలేకపోయాను చెప్పలేదండి, కొనుక్కోలేదు, వాట్ ఎవర్, కొనుక్కోలేదు. మీరేమో కొనుక్కోలేదు, అది ప్రయారిటైజ్ చేసి నేను దాన్ని ఐ డిడ్ంట్ రన్ ఆఫ్టర్ ఇట్. ఇప్పుడు ఈ మధ్య కొన్నారు. నా విషయంలో నేను కొనుక్కోలేకపోయాను. 20 years I've been in media, I've been earning pretty well, బట్ ఎప్పటికప్పుడు ఏంటంటే ప్రయారిటీస్ మారుతుండేవి. ఇప్పుడు అవసరం లేదు ఇల్లు, ఇది చూద్దాం, ముందు మా అమ్మాయి చదువు, అది ఇంకొంచెం పై బాగా చదువుతుంది కదా, దాన్ని ఇంకొంచెం చదివించాలి, దానికి పెట్టాలి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ డైవర్టింగ్, ద మనీ ఈస్ బీయింగ్ డైవర్టెడ్. సో అట్లా అయిపోతుంది. వెన్ ఐ సా యువర్ ట్రైలర్ ఐ వాజ్ గాట్ చాలా ఎమోషనల్. నేనే కాదు, చాలామంది కింద కామెంట్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇదొక కామన్, మీరు ఏదన్నా చూడండి, ఎవ్రీ ఆర్డినరీ ఫ్యామిలీ హస్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ స్టోరీ అని, విచ్ ఇస్ వెరీ ట్రూ. చాలామంది కథ ఇది. అసలు ఆయన ఆ డైరెక్టర్కి ఆ థాట్ రావడం చాలా గొప్ప విషయం. ఇది చాలా నార్మల్ థింగ్ కదా అని కొట్టుపడేస్తారు అందరూ, చాలా పెద్ద విషయం ఇది. అలాంటి ఒక పెద్ద విషయాన్ని మీరు ఒక 2.5 minute ట్రైలర్లోనే ఒక అద్భుతమైన థాట్ ప్రాసెస్ని రేకెత్తించారు జనాల్లో. దట్ ఈస్ ద యూనివర్సాలిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ అండి, బికాస్ ఆఫ్ ద రైటర్. ఇప్పుడు నేను యూనివర్సాలిటీ అంటే యూనివర్సల్, అందరికీ నచ్చుతుంది. ఆ యూనివర్స్ ఎప్పుడు చిన్న యూనివర్స్గా ఉండలేదు. దెర్స్ నో స్మాల్ యూనివర్స్. సో యూనివర్సల్ అంటే ఏంట్రా మా ఇంటి కథ ఇతనికిలా తెలుసు, ఎలా చెప్తున్నాడు, ఆ ఫీలింగ్ వస్తే వీఆర్ హ్యాపీ అండి. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ నాకు ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, రేపు ఏం జరిగినా సిద్ధు, ఐఎమ్ సో ప్రౌడ్ దట్ యూ అండ్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ అన్నాడు. అది మా గెలుపు. సక్సెస్ అంటే ఏంటి? ఇంకో మనిషి నుంచి నీ సక్సెస్ రావాలా, లేకపోతే లేదా నువ్వు తీసుకున్న నిర్ణయానికి, నువ్వు ఒకరోజు నేను తీసుకున్న నిర్ణయానికి నేను జస్టిస్ చేశాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డెసిషన్, ఆ రోజు ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. బికాస్ మళ్ళీ చెప్తున్నాను, దాని తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. రేపు 3BHK రిలీజ్ తర్వాత ఇట్స్ ఆల్ ఆఫ్ యువర్ ఫిల్మ్, ఎనీబడీ కెన్ సే వాట్ ఎవర్ దే వాంట్. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను దీనికి మీనింగ్ ఏంటి, దానికి మీనింగ్ ఏంటి నేను సమాధానం చెప్పను. ఆల్రెడీ మాకు చెప్పాల్సిన విషయాలు అన్ని సినిమాలు చెప్పేశాం. అది మీకు నచ్చితే నచ్చకపోతే అది మీ ఇష్టం. నచ్చితే మీరు 10 మందికి చెప్తారు, నచ్చకపోతే 100 మందికి చెప్తారు, బికాస్ నెగటివిటీ ట్రావెల్స్ ఫాస్టర్. అది మీ లైఫ్. మీరు చెప్పే కదా, మీరు చూసే కదా, మీరు చూపించే కదా, అందరూ ఎంపథైజ్ చేస్తే అందరితో. ఎంపథైజ్ కూడా, ఎంపతి అంటే వేరే మనిషిని కష్టాలని అర్థం చేసుకోవాలి కాదు, అంటే నా జీవితం కూడా ఇదే కదా అని వాళ్ళు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బ్యూటిఫుల్ అండి, బికాస్ మనమే ఎంపతి చూపించాల్సిన ఒక సొసైటీలో మనం ఉన్నాం. పీపుల్ డోంట్ లవ్ దెమ్సెల్వ్స్. మన చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు, అందరి దృష్టిలో మంచోడని పేరు తెచ్చుకో. ఇంతకంటే ఐ డోంట్ వాంట్ యూజ్ వర్స్ట్ ఫిలాసఫీ అది. ఇంకో మనిషి నిన్ను మంచోడు ఎందుకు అనాలి? దానికి అర్థం ఏంటి? దట్ మీన్స్ నువ్వు మంచి చేయడం 100% ఇస్ నాట్ నీడెడ్.
వాడు నిన్ను మంచోడని చూడాలి, దానికి చాలా వేస్ ఉన్నాయి కదా. వాడికి డబ్బులు ఇస్తే వాడు చెప్పేస్తాడు, తర్వాత డబ్బులు ఇచ్చి వాడితో చెప్పించి అది మనం కూడా నమ్మేస్తాం. ఎంత బాగా చెప్తున్నాడు నా గురించి, నేనే ఆలోచించలేదు కదా. నువ్వు ఇచ్చిన డబ్బు కోసం వాడు చెప్తున్నాడు, అది కూడా మనం మర్చిపోతాం. దట్ ఈస్ హ్యూమన్ మైండ్. సో పీపుల్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు హ్యాపీగా ఉంటే మీరు ఫ్లైట్ ఎక్కుతారు, ఆ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మీకు ఏం చెప్తారు, సపోజ్ ప్రాబ్లం వస్తే అది ఆక్సిజన్ మాస్క్ పై నుంచి కిందకు వస్తుంది, ఫస్ట్ మీరు వేసుకోండి, తర్వాత మీ పక్కన కూర్చున్న వాడిని సపోర్ట్ చేయండి. అది చిన్నపిల్ల అయినా ఫస్ట్ మీరు వేసుకోండి. ఎందుకంటే మీకు ఆక్సిజన్ లేదంటే మీరు ఉండరు, మీరు వేరే వాళ్ళని ఏ హెల్ప్ చేయలేరు. అదే లైఫ్ కూడా. ఫస్ట్ మిమ్మల్ని సంతోషంగా మీరు చూసుకోండి. మీరు సంతోషంగా ఉంటే మీరు వేరే వాళ్ళని సంతోషంగా చూసుకోగలరు. మీరే కంప్లీట్గా ఫీల్ అవ్వకపోతే మీరు ఎవరిని సంతోషంగా యూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ అదర్ పీపుల్. సో వీఆర్ టాట్ టు సాక్రిఫైస్. ఇట్ ఈస్ ఆల్ రాంగ్ అండి. వేరే వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకో అనేది ఒక చాలా స్టూపిడ్ అయిన విషయం. లేకపోతే చర్చపోయే వరకు ఇలాగే చిన్న సినిమా, కమర్షియాలిటీ, డబ్బు, ఇదంతా మాట్లాడుతుంటారు. ఇట్ మేక్స్ నో సెన్స్. వెరీ ట్రూ. ఎవ్రీ కామన్ మ్యాన్స్ డ్రీమ్ టు బిల్డ్ అ హౌస్, ఎవ్రీ కామన్ మ్యాన్ ఆస్పిరేషన్. ఇది గౌరవం అంటారు ఒక లైన్ అందులో. సొంత ఇల్లు అంటే గౌరవం, సొంత ఇల్లు అంటే గౌరవం కదా. నాకు ఆ ట్రైలర్లో నడిచిన 3 ఇంపార్టెంట్ లైన్స్ చెప్తాను. ఇల్లు అంటే గౌరవం, రెండోది మీరు ద్రావిడ్, నేను ధోని, నేను పరిగెడుతూనే ఉంటాను, ఆగను. ఇంకో విషయం అందరికి తెలుసు, రియల్ లైఫ్ లో నేను ద్రావిడ్ ఫ్యాన్. అవునా? ఓకే. నా ఫేవరెట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్ ఇస్ రాహుల్ ద్రావిడ్. సో నా ప్రొఫెషన్ ఎంత ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్ చూడండి. నేను ఆ డైలాగ్ చెప్పడం అండ్ ఈ రోజు క్రికెట్ ఫ్యాన్స్ ఎలా క్రికెట్ చూస్తున్నారో మీకు కూడా తెలుసు. అన్ని పర్సనాలిటీ వర్సెస్ పర్సనాలిటీ అయిపోయింది. మేము అలా క్రికెట్ చూసి పెరగలేదు. కానీ ద్రవిడ్ ఉంటాడు, కానీ ద్రవిడే ఉండాలి, ద్రవిడే గెలవాలి, అన్ని ద్రవిడ్ ఉండాలి మేము ఎప్పుడు ఆలోచించలేదు. ద్రవిడ్ బాగుండాలరా, ఆడితే మనం చూస్తుండాలరా, అతనిలా మనం కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. కానీ అసలు యాజ్ అ క్యారెక్టర్ ప్రభుకి ధోని ఫ్యాన్. సో ఇట్స్ వెరీ నైస్ ఫర్ మీ దట్ ఐ గెట్ టు రియల్ లైఫ్ ఆల్సో బీ వన్ థింగ్ అండ్ దెన్ be another today's generation's kids who are Dhoni. It's really nice for me to be like that. Finally, before we end, Siddharth, what actually has changed after marriage? Nothing has changed. అంటే మీ ఆలోచన విధానం కావచ్చు, మీ థాట్ ప్రాసెస్ లో కావచ్చు. అది డెఫినెట్ గా నా జాగ్రత్తలు, నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నా జాగ్రత్తలు సరిపోలేదు. నేను ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ఆ ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవడానికి దేవుడు నాకు వరం ఇచ్చాడు. అంతేనా? సో గాడ్ గేవ్ మీ a helmet. నాకు హెల్మెట్ వేసుకునే టైం లేదు, అంత బుద్ధి లేదు నాకు, కానీ గాడ్ గేవ్ మీ హెల్మెట్. ఇప్పుడు నేను పడిపోతే నాకు అంత దెబ్బ తగలదు, ఎందుకంటే అదితి చూసుకుంటాను. So nice, so sweet. Thank you so much. Thank you, Prema. Siddharth, 1 minute. I have a gift hamper for you. Yes. From Millet Bank, but you have to earn it. It is just a very short round of rapid fire and memory test. Okay. ఒక పాటని అదితికి మీరు డెడికేట్ చేయాలి, మీ సినిమాలో పాట. తమిళ్లో ఒక సాంగ్ ఉంది, తెలుగులో ఉంది, బ్యూటిఫుల్ సాంగ్. బట్ ఉనక్కుతా అని ఒక సాంగ్ ఉంది, అంతా నీకోసం అన్నట్టు. ప్లీజ్ పాడండి. అది ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంది, విచ్ ఇస్ వాట్ మై వైఫ్ వాంట్స్ ఫర్ మీ, దట్ ఐ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్, ఐ షుడ్ నెవర్ గివ్ అప్ అని చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు. అందులో రాసిన ఓపెనింగ్ నేను చెప్పాను కదా, ఏముంది ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో, ఏమి లేదనే ప్రపంచంలో ఎందమారులా ప్రరాహల్లో కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేద దాగిన దాన్నే కలవాలే. థ్యాంక్ యూ బోస్ గారు, అది నాకు చాలా ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు కరెంట్ జనరేషన్ యాక్టర్స్లో ఇప్పుడున్న వాళ్ళు, ఒక 4-5 క్రితం వచ్చిన వాళ్ళలో నిజంగా ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది, అరే దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్ ఆర్ దిస్ గర్ల్ ఈజ్ ఆనెస్ట్, షీ విల్ మేక్ ఇట్ బిగ్ అని అనిపించే యాక్టర్స్ ఎవరన్నా ఉన్నారా? ఒకళ్ళిద్దరిని. సో సారీ అండి, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఏజ్ 20 to age 30 లో ఉన్న సూపర్ టాలెంట్స్ ని
బయటకు తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ నా సినిమాలో యాక్ట్ చేసిన మీతా అండ్ చైత్ర ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. తర్వాత తెలుగులో నాకు సుహాస్ అంటే చాలా ఇష్టం. హీస్ అ బ్యూటిఫుల్ యాక్టర్. నేను అతను అన్ని ఫిల్మ్స్ చూస్తాను బికాస్ ఐ లైక్ కామన్ పీపుల్ స్టోరీస్. నేను ఎలా ఏదో వెతుకుతున్నానో అలా అతను కూడా వెతుకుతున్నాడు నాకు ఫీలింగ్ వచ్చింది. వెరీ నైస్. ఓకే, ఫైనల్ ఇన్ ర్యాపిడ్ ఫైర్, మీ యంగర్ సెల్ఫ్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బాయ్స్లోని సిద్ధార్థ్కి మీరు ఇచ్చే అడ్వైజ్? థ్యాంక్స్ చెప్తానండి ఆడికి. చెప్తారా? థ్యాంక్స్ చెప్తానండి, ఎందుకంటే ఆడ అంత ముండితనం చూపించిపోయి ఉంటే నేను ఈ రోజు ఇలా కూర్చునేవాడిని కాదు. రైట్. ప్లస్ మీరు చెప్పారు వీళ్ళు ఎక్కడో ఉండాల్సిన వాడు అని చాలా మంది నాతో అంటారు. వాళ్ళతో నేను చెప్పిన అదే, నేను ఎక్కడో ఉండుంటే ఇప్పుడు నీతో మాట్లాడే ఛాన్స్ రాదు కదా. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ చిన్నప్పుడు సిద్ధు చూపించిన ముండితనం కానీ ఫుల్స్ కాన్ఫిడెన్స్ కానీ. అండ్ ఐ ఆల్సో టెల్ హిమ్, నువ్వు ఈరోజు ఏమున్నా నీ పేరెంట్స్ వల్లే, అది ఈరోజు అదే అంటాను. మా అమ్మ నాన్న లేకపోతే నేను లేను. సినిమాలో కూడా అమ్మ నాన్న అని నేను ఒకటి చెప్పాను. అమ్మ అంటే రైటర్, నాన్న అంటే ప్రొడ్యూసర్. 40 ఫిల్మ్స్, 40 అమ్మ, 40 తండ్రి, 40 తల్లి, 40 తండ్రి అనుకోండి నాకు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ క్యారెక్టర్. వాళ్ళు ఇచ్చిన లైఫే ఈ లైఫ్. ఓకే, నౌ ఫర్ ద మెమరీ టెస్ట్. ఓకే, మీరు నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో త్రిష చేసిన డిష్ గుర్తుందా? త్రిష ఒక డిష్ చేశారు కదా, డాలీ హల్వా కదా. హల్వాలో ఉప్పు ఉంటుంది. ఓకే, నాకు జేపీ గారు అంటే చాలా ఇష్టం. హల్వాలో ఏమిస్తుంది? ఉప్పు వేస్తుంది. అవును, ఉప్పుగా పోరా బో అని సునీల్ పడతాడు. సుబ్బలక్ష్మి కాన్స్టెంట్ గా యూజ్ చేసే మాట ఏంటి వెన్ షీ మీట్స్ సిద్ధు బొమ్మరిల్లులో? సిద్ధు సుబ్బలక్ష్మి. ఒకసారి సుబ్బలక్ష్మి అనే క్యారెక్టర్ ఉంటుంది కదా సిద్ధు. మా నాన్న చెప్పారండి, మా నాన్న చెప్పారు. ఓకే ఓకే, లీలాస్ గ్రాండ్ ఫాదర్ గా యాక్ట్ చేసింది ఎవరు? లీలాస్ గ్రాండ్ ఫాదర్ ఇన్ చెలియా మూవీ. లీలాస్ గ్రాండ్ ఫాదర్ ఢిల్లీ గణేష్ గారు. కరెక్ట్. ఓకే, దంగల్ మూవీ ఆన్ హూజ్ రియల్ లైఫ్ స్టోరీ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్? మన ఫోగాట్. ఓకే, శృతి హాసన్ పేరేంటి ఇందులో మన రేస్ గుర్రంలో? నేను ఇంకా సినిమా చూడలేదు. ఓకే, ఫైనల్లీ ఓ మై ఫ్రెండ్ తమిళ్లో డబ్ చేశారు కదా, దానికి హీరోకి వాయిస్ ఇచ్చింది ఎవరు? శివకార్తికేయ. అరే వా, యు ఆర్ బ్రిలియంట్ సిద్ధార్థ్. లవ్లీ బాయ్, లవ్లీ ఇస్ అ బిగ్ స్టార్ నౌ. అండ్ అతను గ్రోత్ చూస్తుంటే ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. థాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్, జస్ట్ లవ్లీ టాకింగ్ టు యు ఆల్వేస్. థాంక్ యూ. విష్ యు ఆల్ ద గుడ్ లక్. సినిమా చూసి మాట్లాడదాం. I want to see what you say. After watching the film we'll do another one. Done.